ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలాయి. కన్యా రాశి వారికి కోరుకున్న వ్యక్తి కారణంగా ఆకస్మిక ధనయోగం పడుతుంది. జరగబోయే పూర్తి మార్పులు. ఇంకా కొద్ది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది. మీరు కోరుకున్న వ్యక్తి కారణంగా మీకు ఎటువంటి ధనయోగ సూచనలు మీ జీవితంలో కనపరుస్తూ ఉన్నాయి. అసలు మీ జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రపు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది. ఒక వ్యక్తి కారణంగా మీరు ఆకస్మిక ధనయోగ సూచనలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరుకున్న వ్యక్తి కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. మీకు అన్నీ కూడా విజయ అవకాశాలు అయితే అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధనయోగం అయితే మీకు ఏర్పడబోతూ ఉంది. మీ రంగాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి ఒక సమస్య మీకు పరిష్కారం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ మీకు ఎంతో మేలు కూడా చేస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోండి. మానసిక ప్రశాంతతను తగ్గించే ఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరించినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి. సూర్య ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన మార్పులను అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక మహిళల గురించి చూసుకున్నట్లయితే వీరెప్పుడూ కూడా తమ యొక్క భాగస్వామ్యులను తమ చేతిలో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుగానే ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా మీకు పని భారం మరియు ఒత్తిడి కూడా అధికంగా ఉండవచ్చు. ఈ నెలలో మీకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సి వస్తుంది. మీరు ఇష్టం లేకున్నా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, లేదా మరో ప్రదేశంలో కొంతకాలం పని చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ యొక్క సహోద్యోగులు మరియు పై అధికారులతో సరైన కమ్యూనికేషన్ నిర్వహించండి. ఎందుకంటే మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా మీ యొక్క పనిలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. 2వ వారం తర్వాత వృత్తిలో ప్రమోషన్ మరియు పొజిషన్ రావడానికి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక ఉద్యోగంలో సమస్యలు అనేవి కలిగినప్పటికీ ఈ నెల ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం అయితే లభిస్తుంది. అంతేకాకుండా వీరి ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ పనితీరు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా ఊహించిన ఖర్చులు ఏర్పడవచ్చు. తప్పుడు బిల్లు చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఖర్చు పెట్టే సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులు లేదా స్నేహితులకు చాలా ఆర్థికంగా కొంత సహాయాన్ని కూడా చేయవచ్చు. 3వ వారం నుండి కూడా మీ యొక్క ఆదాయంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. ఈ నెల కుటుంబ పరంగా అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు ఒక శుభకార్యానికి హాజరు కావచ్చు, లేదా బంధువుల ఇళ్లకు వెళ్ళవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెల మీరు పాత స్నేహితులు లేదా బంధువులను కూడా కలుసుకునవచ్చు. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఆత్మవిశ్వాసంగా పెరుగుతాయి అనే ఆవేశాన్ని మరియు ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడటాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మేలు. దాని కారణంగా కుటుంబ సభ్యులతో సమస్యలు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగా ఉంటుందండి. ఎందుకంటే పని ఒత్తిడి వలన మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. జలుబు, దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కొనవచ్చు. అయితే
చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రాశికి చెందిన వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఈ నెలలో సాధారణ వ్యాపారాన్ని పొందుతారు, కానీ ఆర్థికంగా మీరు ఊహించని ఆదాయం లేదా కాంట్రాక్టులలో రెండవ వారం తర్వాత పొందవచ్చు. ఈ నెల మీకు ధన ప్రవాహం కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందండి. ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నెల ప్రయాణాలు కూడా అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా పై చదువులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో కమ్యూనికేషన్ విషయంలో కొంత నిర్లక్ష్యంగా లేదా సమస్యలు కూడా ఉండవచ్చు. అంతేకాకుండా పరీక్ష సమయంలో తొందరపాటుకు గురి కాకుండా ఉండడం కూడా మేలే. మీ యొక్క తొందరపాటు కారణంగా పరీక్షలలో పొరపాట్లు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సూర్యగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవడానికి ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసాలు ఉండడం కూడా మేలు. బుధ గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ఈ నెల విష్ణు సహస్రనామం పఠించడం, బుధవారాల్లో ఉపవాసం ఉండడం మరియు పచ్చరంగు వస్త్రాలను దానం చేయడం శుభప్రదం. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వారి గుణగణాలు, వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యారాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల్లో అసలు జోక్యం చేసుకోరు, కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు ముందుగానే సమాచారం అనేది అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా సరే ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలెట్టారు. ఆరోగ్యమైన శ్రద్ధను తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకుని ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవ మర్యాదల కొరకు పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించిన వాటిని వీరు ఏ సమయంలోనూ కూడా సరిదిద్దుకోలేరు. ఇక మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు వీరు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో వీరు సక్సెస్ అవుతారు. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు. మహిళలు స్త్రీలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటూ ఉంటారు. ఇతరులపైన ఆధారపడే జీవితానికి అసలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా కూడా వీరికైతే ఉంటుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.